నిన్న ఏదైతే మీడియా ద్వారా ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది, అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ రాయచోటి ఏదైతే జిల్లా కేంద్రంగా ప్రకటించినారో ఆ రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేసి ఆ రాయచోటి కాన్స్టిట్యున్సీని మదనపల్లి జిల్లాలోకి మారుస్తారని ఏదైతే ఒక వార్త నిన్నటి నుంచి వైరల్ అవుతుందో ఆ వార్తకి నిరసనగా ఈరోజు రాయచోటి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాయచోటి పట్టణ ప్రజలంతా ఏకధాటిగా ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. అసలు నేను అడుగుతున్నాను, రాయచోటి ప్రజలు ఏం పాపం చేశారు? ఎందుకు రాయచోటి ప్రజలకు మీరు శిక్ష వేస్తున్నారు అనేది అర్థం అవడం లేదు. గతంలో మనం చూసినట్లయితే ఏదైతే సైనిక్ స్కూల్ రాయచోటి ప్రాంతానికి శాంక్షన్ అయిందో ఆ సైనిక్ స్కూల్ని కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రాయచోటి నుంచి తీసుకుపోయి రాయచోటి ప్రజలకు విద్యాభివృద్ధి చేయకుండా రాయచోటి నుంచి తీసుకుపోయి రాయచోటి ప్రజలకు ద్రోహం చేశారు. ఆ తర్వాత రైల్వే శాంక్షన్ అయిందన్నారు, అది కూడా రాయచోటి ప్రజలకు కలగానే నిలిచిపోయింది. కానీ ఎటువంటి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఆ తర్వాత ఇంకొక విషయం జరిగింది. రీసెంట్ గా కొద్ది రోజుల ముందనే రాయచోటికి యునాని కాలేజ్ శాంక్షన్ అయింది. ఇక్కడ ప్రజలు ఎంబీబీఎస్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అటువంటి చిన్న చిన్న డబ్బుతోనే పిల్లలు యునాని డాక్టర్లుగా తయారయ్యొచ్చని అప్పటి ప్రభుత్వాలన్నీ కష్టపడి రాయచోటికి యునాని మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేస్తే 10 ఎకరాల స్థలము శాంక్షన్ అయిన తర్వాత కూడా ఆ కాలేజీ పోతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం నాదుడు లేడు. రాయచోటి ప్రజలకు ఇదేమి శాపం అని అనుకుంటా తరుణంలో రీసెంట్ గా జిల్లాని ముక్కలు చేసి 3 ప్రాంతాలు తీసుకుని వెళ్ళిపోయి ఆల్రెడీ మాకు గాయపరిచినారు. ఇప్పుడు మళ్ళా ఆ గాయం మీద కారం చెల్లి మీరు మీ బతుకు ఇదే అనేసి మాకు ఎంత విధంగా రాయచోటి ప్రజలకు శోభకి గురి చేస్తున్నారో మనము కొద్దిగా అర్థం చేసుకోవాలి. రాయచోటి ప్రజలు ఎందుకు మిమ్మల్ని నమ్మి పాపం చేశారా? ఆ రోజు మీరు రాయచోటి ప్రజలకు ఏమని హామీ ఇచ్చారు? ఎలక్షన్ టైంలో అయ్యా మీ జిల్లా ఎక్కడికి పోదు, మీరందరూ ఏమాత్రం అపోహలకు గురి కావద్దండి మమ్మల్ని నమ్మించి ఇది మోసం చేయడం మీకు తగునా? ఇదేనా మీకు న్యాయం అనేసి మేము రాయచోటి ప్రజలందరూ మీకు డిమాండ్ చేస్తున్నాము. అలాగనే రాయచోటిలో ఇప్పటి వరకు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో అప్పటి నుంచి ఎంతో మంది ప్రజలు ఆశలు పెట్టుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఏదైతే అందరూ సుఖంగా ఉండారో దాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీకు భవిష్యత్తు తరాలకు మీకు మంచి గుణపాఠంగా ఏర్పడుతుంది. ఇది ఖచ్చితంగా నమ్మకత్వమే అని మేమందరం భావిస్తున్నాము. ఇదే కనుక మీరు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమం చాలా ఉధృతంగా ఉంటుందని మేమందరము డిమాండ్ చేస్తున్నాము.